మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో బీజేపీ లేదనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువని విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ దొంగ ఓట్లు చూశామని మండిపడ్డారు. అయితే తమకు అవసరం లేదని, ఎన్నికల్లో తాము పూర్తి పారదర్శకంగానే వెళ్తామని కేటీఆర్ చెప్పారు. అర్హులందరికీ ఓటు హక్కు ఉండేలా చూడటంతో పాటు కాంగ్రెస్, బీజేపీ దొంగ ఓట్లు చేర్చకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు నిజాం కట్టిన 3 ఆసుపత్రులు తప్ప కాంగ్రెస్ హయాంలో ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదని ఆక్షేపించారు. కేసీఆర్ ఇళ్లు కట్టించి పట్టాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూలగొడుతోందని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్లలో మళ్ళీ జరగలేదు. అయితే ఇందులో ఏమైందంటే గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయింది. బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. అందుకే ఏమనుకున్నామంటే మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయదు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. ఆడుంది బీజేపీ? ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. వడపోత కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది అవుతున్నదో ఇంట్లో కూడా అనుమానాలు వస్తున్నాయి మీ మీద. ఓట్లు ఉన్నోళ్ళవి కూడా తీసేస్తుర్రట, బతికిన వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళని చూపెడుతుర్రట. కాబట్టి ఒక పని చేయండి, ప్రతి బూత్లో ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి మా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రతి బూత్లో ఆల్ పార్టీ అంటే అన్ని పార్టీలకు అవకాశం. మీరు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరినైతే నియమిస్తున్నారు, ఈయన ఉన్నాడు నువ్వు లేడంటున్నావు, తప్పు నువ్వు చేసేది అని చెప్పి కింది స్థాయిలో బూత్ స్థాయిలోనే ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి నివేదించిందే మనం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నిన్నటి దాకా హైదరాబాద్లో ఉన్నాయి 3 దవాఖాన్లు. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టినాయి కావు, నిజాం కట్టిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి నిన్నటి దాకా కొత్త దవాఖాన లేదు.